తిరుపతి కొండ మీద పెద్ద అపచారం జరిగింది. కమ్మటి లడ్డూలకు కల్తీ నెయ్యి ఆడిరట. మరి తమిళనాడుకి వెళ్ళొచ్చిన 4 ట్యాంకర్లకెళ్లి శాంపిల్స్ తీసి ల్యాబ్ కు పంపితే జంతువుల కొవ్వు కలిపినట్టు రిపోర్ట్ వచ్చింది. జంతు కళేబరాలతో తయారు చేసినటువంటి నూనెల్ని వాడుతున్నాము అంటే చాలా భయంకరమైనటువంటి నమ్మలేనటువంటి నిజంగా. గుడికాడ మంచి చెడ్డలు చూస్తానికి టీటీడీ బోర్డు ఉంటది. అందులో పెద్ద భక్తులు ఉంటారు, ముఖ్యమైన వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు. కల్తీ నెయ్యి కొండ మీదకి వస్తుంటే వీళ్ళంతా ఏం చేస్తున్నట్టు, ఏం చూస్తున్నట్టు. తిరుపతి వెంకన్న అంటే దేశం అంతా పేరు పోయిన దేవుడు, ఎంతో నిష్ఠతోటి కొలుసుకుంటారు. చాలా పవిత్రంగా ఉండాల్సిన కొండ మీద జంతువుల కొవ్వుతోటి ప్రసాదాలు తయారు చేసిండ్రంటే ఎంత లాపర్వనో చూడురిగా. ఈ రాక్షసముండా కొడుకులో ఒరే ఏ చేశాడ్రా మా సాగు మిమ్మల్ని, ఏ పాపం చేసావురా, మీకు తినమన్నాం కదరా, తినండిరా. ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగిచ్చిన నెయ్యి పెడతారంటారా.